Hello guys, andhariki namaste. Nenu Mee Swathi. Welcome back to our channel Smart Cooking and Beauty. Friends, ee roju mana channel lo oka smart బ్యూటీ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అంటే స్మార్ట్ మేకప్ వీడియో అని చెప్పుకోవచ్చు. మీరు ఆల్రెడీ టైటిల్ చూసేశారు కదా. సో ఇదేంటంటే క్రిస్మస్కి సంబంధించి ఒక చిన్న మేకప్ ట్యుటోరియల్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది. మీరు ఆల్రెడీ నన్ను చూస్తున్నారు కదా, ఎంత సింపుల్గా ఎంత ఈజీగా వేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేయండి. ఇది నాకు చిన్న రిక్వెస్ట్ గాయ్స్. ఓకే, నౌ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ దట్ నేను వేసుకున్న మేకప్ ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఓకే, ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే నేను నీట్గా ఫేస్ వాష్ చేసుకున్నానండి. మాయిశ్చరైజర్ కానీ ఏమీ అప్లై చేయలేదు, జస్ట్ అలా ఫేస్ వాష్ చేసుకొని వచ్చున్నాను. అండ్ ముందుగా ఏంటంటే మనం అప్లై చేసుకోవాల్సింది, నేను ఇక్కడ యూస్ చేస్తున్నది లాక్మే 925 అండి. ఇది డే క్రీమ్ యాక్చువల్గా అయితే. సో నేను ఎందుకు డే క్రీమ్ యూస్ చేస్తున్నానంటే ఈ ప్రోడక్ట్ చాలా అంటే చాలా బాగుందండి, సూపర్గా ఉంది. అండ్ నేను తీసుకున్న ఫౌండేషన్ కానీ లాక్మే నుండే కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది అండ్ లాంగ్ లాస్టింగ్గా కానీ ఉంది. సో అందుకని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది కానీ నేను ఆన్లైన్లోనే తీసుకున్నానండి, అంత ఎక్కువ కాస్ట్ ఏం కాదు. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఇప్పుడు డాట్స్గా పెట్టేసుకున్నాం కదా. సో జస్ట్ అలా నా ఫింగర్ టిప్స్తోనే అప్లై చేసుకుంటున్నాను ఈవెన్గా ఫేస్, నెక్ అండ్ ఇయర్స్కి. ఈ క్రీమ్ రాసుకున్న తర్వాత చూడండి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఆ షైన్ అనేది కొంచెం ఇక్కడే స్టార్ట్ అయిపోయింది. అంటే నేను దీన్ని ఎలా యూస్ చేస్తున్నానంటే ప్రైమర్ కమ్ మాయిశ్చరైజర్గా యూస్ చేస్తున్నాను ఈ మేకప్కి. చాలా అంటే చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ ఇప్పుడు లాక్మే ఇన్విజిబుల్ ఫౌండేషన్ తీసుకున్నాను. ఇది వచ్చేసి షేడ్ 2 అండి. అంటే ఎవరి స్కిన్ టోన్కి తగ్గట్టు వాళ్ళకి షేడ్స్ అనేవి ఉంటాయి. సో అవి మీరు టెస్ట్ చేసుకొని తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ దీనికి స్పాచులా లాగా ఇచ్చేస్తారు, మనం చేత్తో ఏమీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నేను ఆ స్పాచులాతోనే ఇలా డాట్స్గా పెట్టేసుకుంటున్నాను ఫేస్, నెక్ అండ్ ఇయర్స్కి. మనం ఫేస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో నెక్ అండ్ ఇయర్స్ కానీ అలాగే ఇవ్వాలండి. లేదంటే ఫేస్ ఒక కలర్లో, నెక్ ఒక కలర్లో అంటే అనీవెన్గా కనిపిస్తుంది, అస్సలు బాగోదు. ఓకేనా? అండ్ ఇక్కడ నేను నా ఫింగర్ టిప్స్తోని నీట్గా అప్లై చేసేస్తున్నాను. కావాలంటే మీరు బ్యూటీ బ్లెండర్తో అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా ఫౌండేషన్ బ్రష్ ఉంటుంది కదా, సో దాంతో అయినా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ నా ఫింగర్ టిప్స్తోని నీట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను, అప్లై చేసేస్తున్నాను. అండ్ ఇదేంటంటే ఏవైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అలాగే పిగ్మెంటేషన్ ఉంటుందో చాలా అంటే చాలా నీట్గా కవర్ చేస్తుందండి ఈ ఫౌండేషన్. చాలా బాగుంటుంది. నేను ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి యూస్ చేస్తున్నాను. సేమ్ షేడ్, చాలా బాగుంటుంది. చూసారా, ఇంతకుముందు నాకు అక్కడ స్పాట్స్ అనేవి బాగా కనిపిస్తుండేవి, ఇప్పుడు చాలా వరకు లైటన్ అయిపోయేవి. సో అందుకని చెప్పి నేను ఈ ఫౌండేషన్ని మోస్ట్లీ యూస్ చేస్తాను. అంటే అకేషనల్గానండి, డైలీ యూస్కి అయితే నేను అస్సలు రికమెండ్ చేయను ఫౌండేషన్ కానీ ఇంకా సీసీ క్రీమ్స్ కానీ అవి. తర్వాత ఐబ్రోస్ ఫిల్ చేసుకుంటున్నాను. అండ్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి అంటే స్టెప్స్ వైజ్గా కానీ మనం అప్లై చేసుకుంటూ ఫిల్ చేసుకుంటూ వెళ్తే మేకప్ అనేది ఫైనల్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా వస్తుందండి. సో ఇప్పుడు ఒక ఐబ్రోకి ఫిల్ చేసేసాను కదా, సో ఇంకో ఐబ్రో కానీ ఫిల్ చేసి చూపిస్తాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐ మేకప్ వేద్దామని అనుకున్నాను. చాలా అంటే చాలా లైట్గా లేండి, మరీ అంత ఓవర్గా ఏమి వేయను. అండ్ ఇక్కడ నేను నా డ్రెస్కి తగ్గట్టు కలర్ అనేది తీసుకుంటున్నాను, అంటే షేడ్ అనేది తీసుకుంటున్నాను.
ఐ షాడో వేసుకోవడానికి కానీ బ్రష్తోనే వేసుకోవాల్సినంత ఇదేం లేదండి. నార్మల్గా మనం మన ఫింగర్తో కానీ వేసుకోవచ్చు, నీట్గానే స్మడ్జ్ అనేది అవుతుంది. ఓకేనా. సో నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను బ్రష్తో వేసి చూపిస్తున్నాను. చూసారా, చాలా లైట్గా వేసాను. అండ్ ఇంకో లిడ్ మీద కానీ నీట్గా అప్లై చేసి చూపిస్తాను. చూడండి, ఆ డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి ఎంత డిఫరెన్స్ ఉందో. చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది మనం కానీ ఐ మేకప్ కానీ వేసుకుంటే. సో ఇదనమాట డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అదే ప్యాలెట్లో, ఐ షాడో ప్యాలెట్లో నేను లైట్ కలర్ తీసుకుంటున్నాను, అంటే సిల్వర్ కలర్ అన్నట్టు. సో అది ఏంటంటే ఐబ్రోస్ కింద కొంచెం అలా అప్లై చేస్తున్నాను. సో దట్ మనకి ఐబ్రోస్ దగ్గర చాలా నీట్గా కనిపిస్తుంది, అంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ లాగా అనిపిస్తుంది. ఓకేనా. అంటే ఒకవేళ ఐబ్రోస్ పెరిగి ఉన్నా లేదా కొంచెం ఐబ్రోస్కి షేడ్ వేసేటప్పుడు అటు ఇటు అయినా కూడా దాన్ని వేయడం వల్ల మనకి షార్ప్నెస్ అనేది మంచిగా తెలుస్తుంది. సో దట్ మనకి ఫేస్లో ఆ గ్లోయింగ్ అనేది ఇంకా మంచిగా తెలుస్తుంది, ఐబ్రోస్ కానీ అలాగే ఐలైనర్ కానీ పెట్టుకుంటే. సో ఇక్కడ నేను ఐలైనర్ వేస్తున్నాను. ఇది కానీ లాక్మే ప్రోడక్టేనండి, 99 రూపీస్ అనుకుంటాను. చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ. సో ఐలైనర్ వేసేసుకున్నాను కదా. అండ్ ఐలైనర్ వేసేటప్పుడు మీకు ఒక చిన్న టిప్ ఇస్తాను చూడండి. చాలా అంటే చాలా ఈజీగా మనం వింగ్ షేప్ ఎలా తీసుకోవాలనేది. అంటే నేను మరీ ఎక్కువ వింగ్ ఏం చేయను, చాలా లైట్ వింగ్ ఇస్తాను. చూడండి, ఇప్పుడు నేను 2 కళ్ళకి ఐలైనర్ అది పెట్టేశాను కదా. అండ్ ఇక్కడ చూడండి, కొంచెం వింగ్ ఇచ్చాను కదా. సో దాన్ని కంటిన్యూషన్ ఎలా చేయాలి అంటే కాజల్తో చేస్తాను. ఇది కానీ లాక్మే కాజలే. సో నార్మల్గా మనం కాజల్ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకొని చివర్లో ఎలా కంటిన్యూ చేయాలి అనేదాన్ని చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ కాజల్ పెట్టుకుంటూ చివర్లో కొంచెం అలా మనకి కట్ అయినట్టు ఉంటుంది. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే, కంటిన్యూగా అవ్వాలి అంటే ఈ కింద లిడ్ దగ్గర నుంచి తీసుకెళ్ళి ఆ ఐలైనర్ కానీ అలా యాడ్ చేసేసుకొని కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుంటే మనకి స్మాల్ వింగ్ అనేది సూపర్గా వస్తుంది. చూడండి, నేను 2 కళ్ళకి అప్లై చేసేసాను, తెలుస్తుంది కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. తర్వాత ఇంకా మస్కరా వేసేస్తున్నాను. సో ఫేక్ ల్యాషెస్ అలాంటివేమీ నేను ఎప్పుడు యూజ్ చేయలేదండి, ఎందుకంటే నాకు ల్యాషెస్ కొంచెం బాగానే ఉంటాయి. సో అలాంటి అవసరం కానీ రాలేదు. సో ఉన్న వాటిని నీట్గా ఇలా అప్లై చేసేసుకోవడమే. తర్వాత ఇంకా లిప్స్టిక్ వేసుకుంటున్నాను. ఇది వచ్చి రెడ్ కలర్ లిప్స్టిక్ అండి, లాక్మే, షేడ్ వచ్చి 14. రెడ్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే నేను వేసుకునే డ్రెస్ కలర్ డార్క్గా ఉంటుంది కదా, మెరూన్. సో సేమ్ మ్యాచింగ్ వేయాలన్న ఉద్దేశం నాకైతే అస్సలు లేదు. సో రెడ్ వేసేసి దాని మీద ఇలా ఇప్పుడు చూపిస్తున్నది మ్యాట్ లిప్స్టిక్ అండి. సో దీన్ని వేయడం వలన లిప్స్ అనేవి ఎంత మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయో చూపిస్తాను చూడండి. సో ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ కానీ చేసుకుంటే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లిప్స్ సూపర్గా వస్తాయి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయిపోతుంది. అండ్ ఇది పక్కా మ్యాట్ ఫినిష్ లాగా కనిపిస్తుంది మనకి, ఎందుకంటే చివర్లో నేను వేసింది మ్యాట్ లిప్స్టిక్ కదా. సో అందుకని చెప్పి కావాలంటే మీరు గ్లాసీగా కావాలంటే పైన లిప్ బామ్ కానీ వేసుకుంటే మనకి గ్లాసీ లుక్ వచ్చేస్తాయి లిప్స్ అనేవి. తర్వాత ఇంకా కాంపాక్ట్తో నీట్గా సెట్ చేసేస్తున్నాను మేకప్ని. చివర్లోనే వేసుకుంటే మనకి కాంపాక్ట్ అనేది మన మేకప్ ఎక్కువసేపు అంటే లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం పర్ఫెక్ట్గా సరిపోతుంది, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది యాక్చువల్గా. అండ్ చివర్లో నేను ఏం చేస్తున్నాను అంటే కొంచెం బ్లష్ అనేది వేస్తున్నాను చీక్స్కి, అంటే చాలా లైట్ పింక్ కలర్ అండి. సో అది తీసుకొని ఇలా కొంచెం మనం స్మైల్ కానీ చేస్తే మనకి ఆ చీక్ బోన్స్ అనేవి వస్తాయి కదా, అక్కడ వేసినప్పుడు న్యాచురల్ పింకిష్ కలర్ అనేది మనకి ఎలిగేట్ అవుతుంది.
చూసారు కదా. సో ఇంకా నేను ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటున్నాను. తర్వాత నల్లపూసల దండ కానీ వేసేసుకుంటున్నాను. అండ్ ఫైనల్ లుక్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ హెయిర్ స్టైలింగ్ అనేది చేసేసుకున్నాను, అంటే కొత్తగా ఏం చేయలేదులేండి. నార్మల్గా నేను ఎలా ఉంటానో అలాగే సేమ్ చిన్న పఫ్ పెట్టేసుకొని ఫ్లక్కర్ పెట్టుకొని ఒక సైడ్కి ఇలా హెయిర్ తీసుకుంటాను, వన్ సైడ్ చున్నీ వేసుకుంటాను, అంటే దుప్పట్ట. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఇది స్పెషల్గా క్రిస్మస్ కోసం అని చెప్పి నేను ఈ మేకప్ ట్యుటోరియల్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా అండ్ గ్లాసీ షైనీ లుక్ అనమాట. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి గైస్. మీరే చూస్తున్నారు కదా రిజల్ట్స్ అనేది ఎంత బాగుందో. అందులో మనం యూజ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ మనకి ఎప్పుడు ఆన్లైన్లో దొరికేవండి, ఎందుకంటే నేను తీసుకున్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఆన్లైన్ నుంచే తీసుకున్నాను. ఓకేనా, మనం చక్కటి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై, టేక్ కేర్ ఆఫ్ యూ, స్టే సేఫ్, స్టే హెల్దీ అండ్ a very happy Christmas in advance. Bye guys.